భగవద్గీత 4వ అధ్యాయము 3వ శ్లోకం. త ఏవాయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతత్ ఉత్తమం. ఓ అర్జున, ఇది పురాతనమైనటువంటి యోగం. దీనిని నేను నేడు నీకు బోధిస్తున్నాను. ఎందుకంటే నీవు నా భక్తుడివి, నా స్నేహితుడివి. ఇది అత్యంత గోప్యమైన ఉత్తమమైన జ్ఞానం. నువ్వు నా భక్తుడివి కాబట్టి, స్నేహితుడివి కాబట్టి నేను నీకు బోధిస్తున్నాను అన్నారు కృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానం అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే బోధించాలి. ఎవరికి పడితే వాళ్లకు జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే అది వికృత రూపాలకు, వికృతమైనటువంటి దీనికి వెళ్తుంది. కంట్రోల్ ఉన్న వాడి చేతిలో కత్తి ఉంటే ఏమి కాదు, అదే లేని వాడి చేతుల్లో ఉంటే నరుకుతూ ఉంటాడు. ఎవడికి పడితే వాడికి గన్ లైసెన్స్ ఇస్తే అమెరికా లాగా చంపుకోటాలు, స్కూళ్ళకి వెళ్ళి చంపేయటాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అర్హత ఉన్నవాడికే, కంట్రోల్ ఉన్నవాడికే ఆయుధాన్ని ఇస్తే హీ విల్ యూజ్ ఇట్, జాగ్రత్తగా వాడతాడు. కాబట్టి ఈ జ్ఞానం కూడా ఆయుధమే కాదు, జ్ఞానం కూడా అంతకంటే పదునైన ఆయుధం. ఈ జ్ఞానాన్ని కూడా చాలా జాగ్రత్తగా అర్హత ఉన్నవాడికి చేయాలి. మరి అర్జునుడికి అర్హత ఉందంటే పరమాత్మకు స్నేహితుడు అవ్వడానికి అర్హత ఉన్నవాడికి పరమాత్మ చెప్పే జ్ఞానం తీసుకునే అర్హత ఉండదా? అసలు స్నేహితుడు అవ్వడానికే ఎక్కువ అర్హత ఉండాలి. పరమాత్మకు ఆయన స్నేహితుడు, ఆయన భక్తుడు. ఈ యోగం అనేటువంటిది చాలా రహస్యమైనటువంటిది. రహస్యం అంటే ఏమిటి? అనుభవం ద్వారా, ఆచరణ ద్వారా వచ్చినటువంటిది. వాటి లోపల ఉన్నటువంటి వీటిని గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. ఆ గ్రహించినటువంటి జ్ఞానం ఇది అటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశిస్తున్నాను అంటున్నారు పరమాత్మ. గురు శిష్య సంబంధం అనేటువంటిది కేవలం ఊరికి చెప్పడానికే పరిమితం కాదు. బ్లాక్ బోర్డు మీద మాస్టర్ రాస్తుంటే కింద నోట్ డౌన్ చేసుకుని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ వెళ్ళిపోయేటువంటి పరంపర కాదు మన దేశంలో ఉన్నటువంటిది. ఇవాళ మనం చాలామంది ఆలోచిస్తే మనకు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకు ఎవరు చెప్పారు అంటే అందరి పేర్లు గుర్తుపెట్టుకోగలమా? ఎవరో ఒకళ్ళో ఇద్దరు. కానీ పూర్వకాలంలో అట్లా కాదు. ఏ గురుకులంలో చదివాడు, ఏమిటి అనేటువంటి చాలా క్లియర్గా అతను చనిపోయే వరకు ఉంటుంది ఆ గురువు గారు, ఆ పరంపర. నిజమైన మార్గదర్శనం మనకు సద్భావం, వినయం, నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది. నువ్వు నా భక్తుడివి, నువ్వు నా శిష్యుడివి, సఖుడివి కాబట్టి నేను నీకు బోధిస్తాను. ఆ సంబంధం ఉన్నది వాళ్ళిద్దరి మధ్య. అంటే భగవంతుడంటే అర్జునుడికి వినయం ఉన్నది. ఎందుకు ఆ వినయం ఉంది కాబట్టి నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు, నువ్వు నాకు రథసారథిగా ఉంటే చాలు అని వేడుకున్నాడు. ఆ సద్భావం, ఆ వినయం, ఆ నమ్మకం ఉన్నది కాబట్టి భగవంతుడు ఆయనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అయితే మనకు ఈ 4వ అధ్యాయంలో ఇప్పుడు 3వ శ్లోకం అయిపోయింది. మొదటి 3 శ్లోకాలని మనం జాగ్రత్తగా ఈ సీక్వెన్స్ గమనిస్తే మొదటి శ్లోకంలో ఏం చెప్పారు పరమాత్మ? ఈ జ్ఞానం నేను మొదటగా వివస్వంతుడికి అంటే సూర్యుడికి చెప్పాను. సూర్యుడి నుంచి అది మనువుకు వచ్చింది, మనువు నుంచి ఇక్ష్వాకు. అంటే వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఇట్? ఆరిజిన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఏమిటి అంటే భగవంతుడు. ఇట్ ఈస్ ద డివైన్ ఆరిజిన్ ఉంది, డివైన్ ఆరిజిన్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? పరంపరా ప్రోక్తం అని కదా 2వ శ్లోకంలో మనం చదువుకుంది. అంటే పరంపరాగతంగా అందరికీ వచ్చింది. రాజర్షులకు, ఋషులకు వచ్చింది. పరంపరా ప్రోక్తంగా అంటే గురు శిష్య పరంపర ద్వారా వచ్చింది. ఆ తర్వాత 3వ శ్లోకంలో ఏంటి? అర్హత ఉన్నవాడికే జ్ఞాన ప్రసారం. ఆ గురు శిష్య పరంపరలో కూడా అర్హత ఉన్నవాడికే జ్ఞాన ప్రసారం. ఈ 3 స్టెప్ బై స్టెప్ కీలకమైనటువంటి ట్రూత్స్ అన్నమాట. వీటిని భగవంతుడు ఒకదాని తర్వాత ఒకటి ఒక సీక్వెన్షియల్గా వివరించారు. మనం కర్మయోగం అనేటువంటిది మానవులు సృష్టించిన సిద్ధాంతం కాదు. ప్రతిదీ కర్మ చేస్తూనే ఉంది. సూర్యుడు 365 డేస్ 24/7 మనం అంటుంటామే, కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాడా లేదా? కర్మ కాదా అది? సూర్యుడిలో ఎన్ని కోటాను కోట్ల విస్ఫోటనాలు అవుతూ ఉన్నాయా? శక్తి పుడుతూనే ఉన్నదా? ఇదంతా కర్మ కాదా? ఏది చూడండి, మౌనంగా మొక్కలన్నీ ప్రతిరోజు నిన్నటికంటే ఇవాళ ఎదుగుతూనే ఉన్నాయా? అది సెల్ డివిజన్. మనం పుట్టినప్పటి నుంచి పోయేదాకా మన సెల్స్ డివిజన్ అవుతూనే ఉంటుంది. మన గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, మన కళ్ళు చూస్తూనే ఉంటాయి, మన చెవులు వింటూనే ఉంటాయి, వేటి పని అవి చేస్తూనే ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏమంటారు? నేను రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారంట. ద కాన్సెప్ట్ ఆఫ్ రెస్ట్ ఈజ్ నాట్ న్యాచురల్. సహజమైనటువంటిది కాదు అది. కర్మ అనేటువంటిది సహజమైనటువంటి. ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రతిదీ కర్మ చేస్తున్నాయి. ఈ కర్మయోగం మొదట ఇది సూర్యదేవుడికి బోధించబడిన శాశ్వతమైన దైవ జ్ఞానం. ధర్మం కాలానుసారంగా మారిన సత్యం మాత్రం ఎప్పుడూ మారదు. ఈ యోగ జ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా రాజర్షులకు చేరింది. ఆ పరంపర తెగిపోవడంతో జ్ఞానం లుప్తమైందని కదా పరమాత్మ చెప్పింది. అర్జునుడు పరమాత్మకు భక్తుడు, స్నేహితుడు కావటం వల్ల ఈ గోప్యమైనటువంటి యోగం ఆయనకు బోధించబడింది. భగవంతుడు అంటే పరమాత్మ, కృష్ణ పరమాత్మ అంటే వినయం, విశ్వాసము, వినయము, భక్తి ఉన్నటువంటి
హృదయం అర్జునుల వారిది. అందుకనే ఆయనకు ఈ పరమ సత్యం బోధించబడ్డది. అట్లా భగవంతుడంటే ఆ వినయం, విశ్వాసం, భక్తి ఉన్నాయి కాబట్టి అదే ఆయనకు అర్థం అవుతుంది కూడా. కాబట్టి మొట్టమొదటి శ్లోకంలో మనం ఏం చెప్తున్నాం? ఫస్ట్ ఇట్ ఇస్ ద సోర్స్ ఇస్ డివైన్. అంటే యోగం అనేటువంటిది శాశ్వతం. ఈ యోగం అనేటువంటిది పరంపరగా వచ్చింది. యోగం అర్హులకు మాత్రమే ఫలిస్తుంది అనేటువంటి విషయాన్ని భగవానుడు చాలా స్పష్టంగా చెప్పి మన జీవన విధానాన్ని కొత్తగా వీ నీడ్ నాట్ ఇన్వెంట్ ఎనీ న్యూ లైఫ్ ప్యాటర్న్స్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు రీఎస్టాబ్లిష్, మళ్ళీ పునరుద్ధరించాల్సింది. మళ్ళా దాన్ని పునరుద్ధరించడమే చెయ్యాలి. మనం కొత్తగా కనుక్కునేది మేము అదుగో నవలోకం లేకపోతే మరో ప్రపంచాలు అంటూ ఏమీ లేవు. ఉన్నది ఒకటే ప్రపంచం, ఉన్నది ఒకటే సృష్టి. దీంట్లో మనం కొత్తగా సృష్టించేది ఏం లేదు. పోయిన దాన్ని పునరుద్ధరించడమే జ్ఞానం అనేటువంటిది. కేవలం ఇట్ ఈస్ నాట్ ద ఇన్ఫర్మేషన్. జ్ఞానం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ వెన్ యూ ఎగ్జిక్యూట్ యూ విల్ గెట్. అది ఒక ఆచరణ అన్నమాట. సరైన మార్గదర్శకుడు లభించాలంటే మనకు ముందు వినయం ఉండాలి. ముందు వస్తుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా వస్తుంది కదా. పరమాత్మే చెప్తాడు. సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆయన పట్ల భక్తి ఉండాలి, వినయం ఉండాలి, ప్రశ్నించాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం లభిస్తుంది. కాలాతీతమైనటువంటి మనకు అర్థమైంది ఏంటి? ఈ ధర్మం కాలాతీతమైన ధర్మాన్ని అర్హత గల హృదయానికి గురు పరంపర ద్వారా ప్రసాదించడమే ఇది భగవానుడి యొక్క సందేశం అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.